హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందరికీ మొదటగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ నుంచి బాలగంగాధర తిలక్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ వినాయక చవితి గురించి రాగానే ఏంటి బాలగంగాధర తిలక్ గారికి వినాయక చవితికి సంబంధం? అసలు వినాయక చవితిని బాలగంగాధర తిలక్ గారు ఫస్ట్గా ఎందుకు జరిపారు? ఇలాంటివి తెలుసుకోవాలనే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీకు కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ క్లాసెస్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మొదటగా మనకి వినాయక చవితి ఉత్సవాన్ని 1893లో మీరు ఇక్కడ గమనించినట్లయితే మహారాష్ట్రలోని పూణేలో శనివార్ వాడ అనే ఏరియాలో 10 days ఆ విగ్రహాన్ని ఉంచే విధంగా వినాయక చవితి ఉత్సవాలను స్టార్ట్ చేసింది బాలగంగాధర తిలక్ గారు అనమాట. యాక్చువల్గా అప్పటి వరకు కూడా ఒక పూజ గదిలో ఇంట్లో ఎక్కువగా ఈ ప్రైవేట్గా చేసుకునేవాడి ఫెస్టివల్ని, బహిరంగంగా కాకుండా. అయితే 1893లో బాలగంగాధర తిలక్ గారు ఏమని ఆలోచించారంటే మెయిన్గా 2 reasons అనమాట. ఫస్ట్ రీజన్ ఏంటంటే స్వతంత్ర ఉద్యమాన్ని నడపడానికి. ఓకేనా, ఏంటి స్వతంత్రోద్యమం నడపడానికి అంటే యాక్చువల్గా బహిరంగ మీటింగ్స్కి ఎలవ లేదు. మనకి అప్పటికే ఆల్రెడీ 1857 తిరుగుబాటు జరిగిపోయింది కాబట్టి బ్రిటిషర్స్ అందరూ కూడా దానికి భయపడిపోయి బహిరంగ మీటింగ్లు పెట్టుకోవడానికి ఎలవ లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఫెస్టివల్ సందర్భంగా బహిరంగ మీటింగ్లు పెట్టుకోవడాన్ని ఫెస్టివల్ జరిపినట్లు ఉంటుంది, అదేవిధంగా స్వతంత్రోద్యమాన్ని కూడా నడిపినట్లు ఉంటుంది అనేది మెయిన్ రీజన్. అయితే నెంబర్ 2, ఆ రోజుల్లో సామాజికంగా బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్స్ అనేది బాగా డిఫరెన్షియేట్ అనేది ఉందన్నమాట. ఆ బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని తొలగించి నార్మల్గా రోడ్స్ పైకి మండపాలలో విగ్రహాన్ని పెట్టడం వల్ల అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఒక చోట చేరి వినాయకుడి పూజలు జరుపుకుంటారు కాబట్టి దానివల్ల అన్ని రకాల క్యాస్ట్ల వాళ్ళు కూడా అంటే యూనిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంటే సొసైటీ పరంగా ఉన్నటువంటి తారతమ్యాలు పోతాయి, అదేవిధంగా స్వతంత్రోద్యమానికి ఉపయోగపడుతుంది. ఈ 2 రీజన్స్తో వినాయక చవితి ఉత్సవాలని మహారాష్ట్రలోని పూణేలో 10 రోజులు జరిపే విధంగా స్టార్ట్ చేశారనమాట. అయితే బాలగంగాధర తిలక్ గారిని మనం లోకమాన్య తిలక్ అని కూడా అంటాము. అదేవిధంగా మనం అన్రెస్ట్ ఆఫ్ ది ఇండియా అంటాము అనమాట. అన్రెస్ట్ ఆఫ్ ది ఇండియా మీనింగ్ ఏంటంటే, అన్రెస్ట్ ఆఫ్ ది ఇండియా అంటే ప్రశాంతత లేకుండా చేసే వ్యక్తి అని. అంటే ఈయన యాక్చువల్గా మనకి అతివాదులు, మితవాదులు అని ఉంటారు. ఈయన అతివాదులకు సంబంధించిన వ్యక్తి అనమాట. లాల్ పాల్ బాల్ అని ఉంటారు. లాలా లజపతి రాయ్ గారు, బిపిన్ చంద్రపాల్ గారు, అదేవిధంగా మన బాలగంగాధర తిలక్ గారు, వీళ్ళని లాల్ పాల్ బాల్ అంటారు. వీళ్ళు అతివాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అనమాట. గొడవలకి ఏదో విధంగా స్వతంత్రం సాధించాలి, చంపైనా కొట్లాడైనా. ఓకేనా, అలాంటి వ్యక్తి సంబంధించిన వ్యక్తి. స్వతంత్ర జన్మ హక్కు సాధించి తీరుతాను అని చెప్పిన వ్యక్తి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. స్వతంత్ర జన్మ హక్కు సాధించి తీరుతాను అని చెప్పారు. అయితే ఫ్రెండ్స్, మనం ఈ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే 1893లో మనకి ఐఎన్సీ మీటింగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ అనేది లాహోర్లో జరిగింది. దానికి ప్రెసిడెంట్గా దాదాబాయి నౌరోజీ గారు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. మనకి ఐఎన్సీ మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఐఎన్సీ మీటింగ్ 1893లో అంటే ఫస్ట్ 1893లో గణేష్ మండపాలు జరిపారు కాబట్టి ఆ 1893లో లాహోర్లో జరిగింది. దాదాబాయి నౌరోజీ గారు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు ఐఎన్సీకి. అయితే ఫ్రెండ్స్, ఆ గణేష్ ఉత్సవాలకి ఇప్పుడు జరిగే గణేష్ ఉత్సవాలకి డిఫరెన్స్ గమనించండి. మనకి ఆ రోజు గణేష్ ఉత్సవాలు జరపడానికి కారణం ఏంటి? స్వతంత్రోద్యమ కాంక్షను రేపించడానికి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి భేదాలు తొలగించడానికి. బట్ ఈరోజు మనం ఏ విధంగా జరుపుతున్నాము వినాయక చవితి అనేది? ఆర్భాటాలు, ఎక్కువ మనీ ఖర్చు చేయటము, పెద్ద పెద్ద మండపాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, డీజే మ్యూజిక్లు, ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ఫెస్టివల్ని, హిందూ మతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, లేదు అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించే విధంగా జరుపుకునే విధంగా ఉండాలి. కానీ ఆ పెద్ద పెద్ద డీజే మ్యూజిక్లతోనూ వీధికి 10-15 విగ్రహాలు పెట్టే విధంగా చందాలు పోగు చేయడం అనేది ఒక రౌడీజం లాగా అలా మారిపోయే విధంగా అవుతుంది. ఓకేనా, వీటన్నిటిని గమనించి ఫెస్టివల్ లాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.